అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అని చెప్పి గతంలో ఒక పాట ఉంది. మనుషులు ఆడుకునే నాటకం అని చెప్పేసి నిమ్మగడ్డ గారు ఆ నాటకం నుంచి బయటకు వచ్చి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే వాలంటీర్లు ఇంటికి వెళ్ళడం తప్పు, అది ప్రభుత్వానికి పనిచేస్తున్నారు. ఇక్కడ వాలంటీరు తన సొంత పని ఏమైనా చేస్తున్నాడా, సొంతగా ఏమైనా లబ్ధి పొందుతున్నాడా? ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొంది ఆ పని చేస్తున్నాడు. అతను వైసీపీకి పని చేస్తాడు. ఎస్, నిజమే అనుకుందాం. మరి జనం ఆ పథకాలు ఏమి అందలేదుగా, అవన్నీ తప్పని అంటున్నాం కదా, లేదా ఆ డబ్బులు తీసుకోవడం తప్పు అంటున్నాం కదా, ఆ ప్రజలు మనం కన్విన్స్ చేశాం కదా. ఇంకా మరి వాలంటీర్తో ఏంటి నష్టం? వాలంటీర్ రౌడీ కాదు కదా, రౌడీ షీటర్ కాదు కదా. రెండవది, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏ పార్టీకి ఓటు వేయడా? మరి ఆ ఓటు వేసేటటువంటి పార్టీకి ఆ ప్రభుత్వ ఉద్యోగి అమ్ముడిపోయినట్టేగా. కానీ అతనికి ఆ హక్కు ఉందే, ఇతనికి వెళ్ళి ఓట్లు వేయమని చెప్పాడు అనుకుందాం, సస్పెండ్ చేయించవచ్చు. అట్లాంటిది ఏం ప్రభుత్వ ఉద్యోగులు చేయట్లేదు అట్లాగా. రెండవది, ఏ వ్యవస్థలు మనం ఇంతకాలం ఐఏఎస్గా చేసాం, లేకపోతే ఎన్నికల కమిషనర్గా చేసాం కదా, ప్రజలకి చేరువయ్యే ఒక్క పని ఏం చేశారో చెప్పండి మీరు. ఏ రోజన్నా ప్రజలకి కార్యాలయాల దగ్గరికి రాకుండా వాళ్ళ దగ్గరికి సేవలు అందేటప్పుడన్నా చేసామా? మరి బ్యూరోక్రసీ అంటే ఉండే అహంకారం, ప్రజలు మా దగ్గర చేతులు కట్టుకుని ఉంచోవాలనే బ్రిటిషోడి అహంకారానికి ప్రతిరూపమే బ్యూరోక్రసీ. బ్రిటిషోడి రాజరికానికి ప్రతిరూపమే రాజకీయం. కానీ ఈ దేశంలో రాజకీయం ప్రజాస్వామ్యం వైపుకి తీసుకొచ్చామే. ఇవాళ రాజకీయ నాయకులు ప్రజల ముంగిటికి వెళ్తున్నారే. మరి అదేవిధంగా పాలనా యంత్రాంగాన్ని ప్రజల ముంగిటికి తీసుకెళ్తే తప్పు ఎందుకు వచ్చింది? అందులో నేరం ఎందుకైంది? పాపం ఏంటి? దానివల్ల జరిగిన నష్టం ఏంటి? సమాజానికి జరిగిన నష్టం ఏంటి? ఓటు నా ఇష్టం కదా, నేను ఎవరికి వేయాలో వాలంటీర్ చెప్తే వినేసి వేస్తానా? ఆ లెక్కనైతే తెలుగుదేశం వాడు ఇంటికి వచ్చి అడగడా, జనసేన వాడు వచ్చి ఇంటికి వచ్చి అడగడా, బీజేపీ వాడు వచ్చి అడగడా, వైసీపీ వాడు వచ్చి అడగడా? అడిగితే వాళ్ళు చెప్పారు కాబట్టి, నా ఇంటికి వచ్చి నాకు చెప్పారు కాబట్టి నేను వాళ్ళకి ఓటేసేస్తానా? నా ఓటు నా ఇష్టం కదా, వాలంటీర్ చెప్పాడు నేను ఎందుకు వేసేస్తాను? లేదా నేను వేసే ఓటును వాడు వచ్చి చూస్తాడా? వాలంటీర్ అమ్మాయి వచ్చి చూస్తుందా? లేదు కదా. మరి ఏ ప్రాతిపదికన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికి వెళ్ళేసా అంటే వాలంటీర్ని చూడగానే అది జగన్ మనుషులని అనుకుంటారు. ఎస్, ఆ జగన్ మంచోడు కాదని చెప్తున్నాగా, జగన్ దుర్మార్గుడు రాక్షసుడని చెప్తున్నాం కదా. మరి ఇంకేంటి ప్రాబ్లం? అలాంటి రాక్షసుల తరపున ప్రతినిధులు వస్తున్నారని చెప్పి వాళ్ళు అసహించుకోవాలి కదా. మరి వాళ్ళు హక్కును చేర్చుకుంటున్నారంటే ఏం జరుగుతున్నట్టు? సమాజానికి మంచి చేశారా, చెడు చేశారా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోనక్కర్లేదా?